వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్గా మనం ఏ విధంగా అయితే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటున్నామో, అదేవిధంగా ఈరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాం. మరలా చెప్తున్నా మీకు ఇవన్నీ కూడా జనరల్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఉపయోగం. ఎస్పెషల్లీ మనం రేపు రాయబోయేటటువంటి మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ 92,000 మంది రాస్తున్నారు కాబట్టి ఈ 92,000 మంది గ్రూప్ 2 మెయిన్స్ రాసినటువంటి వీళ్ళందరికీ కూడా ఇవి మరింత ఉపయోగకరంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క గ్రూప్ 2 ఆస్పిరెంట్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సరే, ఇక్కడ మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నటువంటి అంశాలు మీరు ఆల్రెడీ తమ్నైల్లో ఉన్నాయి. ముఖ్యంగా 1, 2, 3 అంశాలు మనకి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 3 అంశాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకుండా ఈ 10 మినిట్స్ వీడియోని తప్పనిసరిగా చూడండి. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఏమేమి డిస్కస్ చేసుకుంటున్నాం ఈరోజు అని చూసినట్లయితే వాటిలో 1, 2, 3 3 కూడా వరుసగా చూద్దాం. వాటిలో మనకి ఫస్ట్ గిరిజన వ్యవహారాల సవరణ బిల్లు, గిరిజన సవరణ బిల్లు అనేటువంటి సవరణ బిల్లు అనేది అది ఇటీవల కాలంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, దాని యొక్క పూర్వపరాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. గిరిజన వ్యవహారాలకు సంబంధించినటువంటి బిల్, దానికి రాజ్యసభ ఆమోదం లభించడం, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్ని చూద్దాం. ఫస్ట్ పాయింట్. ఇంకా మనకి రెండో విషయంకి వచ్చినప్పటికీ సెకండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి కేశవానంద భారతి కేసు, ఆ తీర్పుకి 50 ఏళ్ళు నిండడం జరిగింది. కేశవానంద భారతి తీర్పు అది మనకి భారతదేశ చరిత్రలోనే ఈ యొక్క వెడిట్స్లో, ఈ యొక్క తీర్పుల్లో ఒక హిస్టారికల్ తీర్పుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే 13 మంది న్యాయమూర్తులతో ఒక ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసినటువంటి తీర్పు ఇప్పటి వరకు అదే మనకి రికార్డు. కాబట్టి ఈ యొక్క కేరళ వర్సెస్ కేశవానంద భారతి వర్సెస్ కేరళ ఆఫ్ స్టేట్ ఆఫ్ కేరళ రెండుకున్నటువంటి ఆ తీర్పు ఏంటి, దాని పూర్వపరాలు ఏంటి, దానికి ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, తప్పనిసరిగా చూద్దాం. మూడవది మహిళా రిజర్వేషన్ బిల్లు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇక్కడ మనకి మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఇటీవల కాలంలో పార్లమెంటు ఆమోదం తెలపడం అనేది జరిగింది. పార్లమెంట్ ఆమోదం జరిగింది కాబట్టి ఈ 3 కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ 3 అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్. వన్ బై వన్ ఒక్కొక్కటి చూద్దాం. సరిగ్గా మనకి ఫస్ట్ పాయింట్గా మొదటిగా గిరిజన వ్యవహారాల సవరణ బిల్లు, దాని విషయానికి వద్దాం. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమర్పించినటువంటి రాజ్యాంగం, ఇక్కడ మనకి ఎస్టీలు ఆర్డర్ సవరణ బిల్లు 2024 మరియు రాజ్యాంగం ఎస్సీలు మరియు ఎస్టీలు ఆర్డర్ సవరణ బిల్లు 2024ను ఇటీవల కాలంలో రాజ్యసభ ఆమోదించడం అనేది జరిగింది. సరే, ఇది ఎవరికి సంబంధించింది? ఇది ఒడిశాలోని ఎస్టీ జాబితాకు మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్టీ జాబితాకు సంబంధించి ప్రత్యేకంగా వారి గురించి ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. యాక్చువల్గా మిగిలిన ప్రాంతాలు కూడా వర్తించినప్పటికీ కూడా ప్రత్యేకంగా ఇది రిలేటెడ్ టు ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఒడిశాలో ఉన్నటువంటి ముఖ్యంగా 4 కులాలు, వాటిని మనం ఇక్కడ మనకి ప్రత్యేకంగా హాని కలిగించే గిరిజన సమూహాలను పర్టికులర్లీ వెర్నబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనకి పీవీటీజీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒడిశాలో ఉన్నటువంటి 4 కులాలు ఎస్టీ యొక్క ఉపసమితి, అలాగే మనకి ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 కులాలు, వాటికి సంబంధించి ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఏంటి, ఎవరెవరు ఆ కులాలు ఉన్నటువంటి ఒడిశా చూసుకున్నట్లయితే పౌరీ బుయాన్, అలాగే మనకి పౌరీ కాకుండా పౌడీ బుయాన్, అదేవిధంగా చుక్తియా బుంజియా, బోండో పోరాజా అనేటువంటి ఒక 4 ఎస్టీ ఉపకులాలకు సంబంధించినటువంటి తీర్పుని, ఆ యొక్క బిల్లుని ఇటీవల కాలంలో ప్రవేశపెట్టారు. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 3 ఉపకులాలు, వారు బోండో పోర్జా, కొండ సవరలు అనేటువంటి 3 ఎస్టీ ఉపకులాల గురించి దీంట్లో వీళ్ళు కూడా పర్టికులర్లీ వెర్నబుల్ ట్రైబల్ గ్రూప్స్గానే చెప్పుకోవచ్చు. వాళ్ళకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లుని ఇటీవల కాలంలో రాజ్యసభ ఆమోదించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఆ యొక్క కుల ఏ రాష్ట్రాలకు సంబంధించింది ప్రజెంట్ చేసుకున్నటువంటి రాజ్యసభ సంబంధించినటువంటి బిల్లు అంటే ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్. ఒడిశాలో ఎన్ని కులాలకి సంబంధించినటువంటి అంటే 4 కులాలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 కులాలని సంబంధించినటువంటి బిల్లుని ఇటీవల కాలంలో రాజ్యసభ ఆమోదించడం జరిగింది. వాటి ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని
కులాల్లో మనకి సవరాస్ అని, కాపు సవరాస్ అని, మల్యా సవరాస్ అని, కొండ సవరాస్ అని, కుట్టు సవరాస్ అని ఇలా రకరకాల కులాలను కూడా చేర్చడానికి ఆ సభలు ఆమోదించడం అనేది జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో రాజ్యసభ వీళ్ళకి ఒడిశాకి మరియు ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైనటువంటి వీళ్ళని ఈ కులాలని ఎస్టీ జాబితాలో చేర్చండి, ఈ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి ఆ రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం అనేది జరిగింది. ఆ బిల్లుని రాజ్యసభ, లోక్సభ అందరూ కూడా ఆమోదించడం జరిగింది. అది ఇంకా ఇన్ డీటెయిల్గా మీరు తప్పనిసరిగా మరింత డీటెయిల్డ్గా ఆ యొక్క టాపిక్ని చూడండి. తప్పనిసరిగా మనకి పాలిటీ పార్ట్లో నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను, మనం చెప్పిందే వేదం కాదు, దాని గురించి కొంత మ్యాటర్ గ్యాదర్ చేసుకోండి మరింత. ఎందుకంటే మనం ఒక రేంజ్లో చదువుకుంటూ వెళ్తే ఎగ్జామినర్ వేరే పాయింట్ వైపు నుంచి వచ్చి అడగడం జరుగుతుంది క్వశ్చన్స్. జనరల్గా ఎప్పుడు జరిగేది అదే, మనం మ్యాక్సిమం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం, కానీ అతన్ని ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే వేరే రూట్లో క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది వేదం కాదు, తప్పనిసరిగా ఇది కొంత మీకు బూస్ట్ ఇవ్వడం జరుగుతుంది, కొంత మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఆ గ్రౌండ్ ఇస్తున్నాను, ఏ గ్రౌండ్ నుంచి మనం బిట్ రావడానికి అవకాశం ఉందో దాన్ని బేస్ చేసుకుని మీరు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ మీరు చదివి ఉన్నారు కాబట్టి మీరు ఇంకా డెప్త్గా ఆ యొక్క అంశాన్ని చదవండి. సరే, ఇంకా మనకి సెకండ్ బిట్ చూద్దాం. రెండవ అంశం ఇప్పుడు మనకు మొదటి అంశం అయిపోయింది, ఫస్ట్ అంశం అయిపోయింది. ఇంకా మనకి రెండవ అంశంలో మనకి ఏంటంటే కేశవానంద భారతి కేసు. దానికి ఇప్పటికీ 50 ఏళ్ళు, 50 ఇయర్స్ నిండడం అనేది జరిగింది కేశవానంద భారతి కేసుకి. ఏంటి కేశవానంద భారతి కేసు అంటే చారిత్రక కేశవానంద భారతి కేసు వర్సెస్ కేరళ స్టేట్. ఇప్పుడు మనకి ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి 50 సంవత్సరాలు, సుప్రీంకోర్టు తీర్పుకి 50 ఇయర్స్ పూర్తవడం అనేది జరిగింది. ఇది భూ పరిమితిని విధిస్తూ కేరళ ప్రభుత్వం చేసిన భూ సంస్కరణల చట్టాన్ని ఆధ్యాత్మికవేత్త కేశవానంద భారతి సుప్రీంకోర్టులో సవాలు చేయడం అనేది జరిగింది. దానికి ప్రధాన కారణం అదే. ఇక్కడ మన కేరళ ప్రభుత్వం ఏం చేసిందంటే భూ పరిమితి చట్టం తీసుకొచ్చి వీళ్ళకి ఎంత మాత్రమే ఉండాలి, ఎంతప్పటికీ కేశవానంద భారతి ట్రస్ట్ ఉంది, అక్కడ కేరళలో ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి భూములన్నీ కూడా మీకు ఎంత మాత్రం భూమి ఉండాలి, మిగిలినవి కూడా ప్రభుత్వ పరమైపోతాయి అని చెప్పేసి అని ఇక్కడ కేరళ ఒక ఒక చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ యొక్క చట్టాన్ని, కేరళ తీసుకొచ్చిన ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ కేశవానంద భారతి ట్రస్ట్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో ఇక్కడ అప్పీల్ వేయడం అనేది జరిగింది. అప్పుడు ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు 13 మంది న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పటి వరకు 13 మంది సభ్యుల ధర్మాసనం విచారించిన ఏకైక కేసు ఇదే. ఏ కేసులోనూ కూడా ఇక్కడ మనకి మ్యాక్సిమం మెంబర్స్ ఉండరు. ఇక్కడ మనకి 7, 9, 7, 5 జనరల్గా 5 జరుగుతూ ఉంటుంది. 3, 2, 3, 5, 7 ఇలా జరుగుతూ ఉంటుంది జనరల్గాను. కానీ 13 మంది న్యాయమూర్తుల యొక్క బెంచ్ అని ఏర్పాటు చేయడం, ఒక ధర్మాసనం ఏర్పాటు చేయడం అనేది భారతీయ చరిత్రలో దీన్ని ఒకదానిగా మనం చెప్పుకోవచ్చు. సరే, 1972 అక్టోబర్ 31న విచారణ ప్రారంభించారు కేసు. తర్వాత 1973 ఏప్రిల్ 24న యొక్క వేడిక్ట్ యొక్క తీర్పు 7-6 7:6 మెజారిటీతో ధర్మాసనం తీర్పు వెలువరించడం అనేది జరిగింది. ఇక్కడ మనకి దాంట్లో ప్రధానంగా పేర్కొన్న విషయం ఏంటంటే ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమైక్య వ్యవస్థ. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమైక్య వ్యవస్థ లాంటి మౌలిక స్వరూపాన్ని పార్లమెంటు సవరించలేదు. అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ తీసుకురావచ్చు, కాన్స్టిట్యూషన్లో కొద్ది మార్పులు తీసుకురావచ్చు, తప్పు లేదు. కానీ ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని మౌలిక స్వరూపాలు ఉన్నాయి. ఆ మౌలిక స్వరూపాలను ఎటువంటి పరిస్థితులను మార్చడానికి మార్చే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పేసి అని ఖరాఖండిగా 7:6 మెజారిటీతో ఈ యొక్క తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. అది సంచలనంగా మారింది ఆ రోజుల్లో. ఆ తీర్పు వచ్చినటువంటి తేదీ ఎప్పుడంటే 1973 ఏప్రిల్ 24th. 1973 ఏప్రిల్ 24న ఈ యొక్క తీర్పు రావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క తీర్పుని వెబ్సైట్లో, మన యొక్క సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్ని ఏర్పాటు చేసి దీన్ని హిందీలోకి అనువాదం చేయడం జరిగింది. రీసెంట్గా 10 భారతీయ భాషల్లో ఈ యొక్క కేశవానంద భారతి తీర్పుని ప్రముఖంగా 10 భాషల్లో వీటిని అందరికీ కూడా తెలుసుకునే విధంగా ఈ యొక్క తీర్పుని ఎగ్జిబిట్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఇక మనకి ఈ యొక్క 10 భాషల కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా హిందీ, తెలుగు, తమిళం, ఒడియా, మలయాళం, గుజరాతీ, కన్నడ, బెంగాలీ, అస్సామీ, మరాఠీ ఇటువంటి ఈ భాషల్లో 10 భాషల్లో. ఇక రాబోయే రోజుల్లో రాజ్యాంగంలో ఎన్ని భాషలు అయితే మనకి అధికార భాషలు ఉన్నటువంటి 22 భాషల్లోనూ కూడా ఈ యొక్క తీర్పుని ఇక్కడ మనకి ఈ యొక్క పోర్టల్లో పెట్టాలని చెప్పేసి అని ఇటీవల కాలంలో నిర్ణయించుకోవడం అనేది
జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా దీంట్లో మనకి ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే, మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కేశవానంద భారతి కేసు ఎవరెవరికి జరిగింది అంటే, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఆ యొక్క ఎంతమంది న్యాయమూర్తుల ధర్మాసనం అంటే 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం. ఇది భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి, మరియు ఇంతవరకు అటువంటి ధర్మాసనం అనేది లేదు. సెకండ్ పాయింట్. తర్వాత దానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే ఎస్ఎం సిక్రీ. ఎస్ఎం సిక్రీ అంటే ఎస్ఎం సిక్రీ నేతృత్వంలో ఉన్నటువంటి 13 మంది న్యాయమూర్తులు ఇక్కడ ఈ యొక్క ధర్మాసనం ఏర్పడడం జరిగింది. కాబట్టి హెడ్ ఎవరంటే, ఆ యొక్క ధర్మాసనానికి హెడ్ ఎవరంటే సిక్రీ. ఆ పేరు గుర్తుంచుకోండి, ఎస్ఎం సిక్రీ. తర్వాత ఇంకా మనకి లాస్ట్ ఇచ్చిన ఎన్ని భాషల్లో ప్రజెంట్ జరుగుతుంది, మనకు ఆ తీర్పు ఎన్ని భాషల్లో మనకు ప్రజెంట్ అవైలబిలిటీ ఉందంటే 10 భాషల్లో ఆ యొక్క తీర్పు అనేది అవైలబుల్గా ఉంది. ఏమని చెప్పింది ఫైనల్గా సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంటుకు ఉంది కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం లేదని ప్రకటించింది. ఎగ్జాంపుల్, ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత, అధికారాల విభజన, లౌకికవాదం వంటి కొన్ని మౌలిక స్వరూపాలు ఉన్నాయి రాజ్యాంగానికి. వాటిని మార్చే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు యొక్క తీర్పులో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. తప్పనిసరిగా మీరు ఈ యొక్క కేశవానంద భారతి కేసు యొక్క పూర్వపరాలు చూడండి, మనకి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి మహిళా రిజర్వేషన్ బిల్లుకి పార్లమెంట్ ఆమోదం. థర్డ్ పాయింట్. ఇప్పుడు మనం మూడో అంశం. ఇక్కడ మనకి ఏ అంశానికి తగ్గట్టుగా ఆ అంశానికి స్లైడ్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది, వాటిని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కాబట్టి ఇక్కడ మనకి మూడవ అంశం ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకి పార్లమెంట్ ఆమోదం. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లు అండి ఇది. దాన్ని పార్లమెంట్ ఇటీవల కాలంలో ఆమోదించడం అనేది జరిగింది. ఏంటి బిల్లు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి, లోక్సభలో కానీ రాష్ట్రాల యొక్క శాసనసభల్లో కానీ రాజ్యసభకు రిజర్వేషన్ ఉండదు, మనకు తెలిసిన విషయమే. అలాగే మనకి పరిషత్ విధాన మండలికి ఇప్పుడు మనకి ఎమ్మెల్సీలకు కూడా ఎవరికి కూడా రిజర్వేషన్ అనేది ఉండదు. కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీ లోక్సభకు కానీ అంటే పార్లమెంటుకు కానీ రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ, యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు అరౌండ్ 14 ఉన్నట్టున్నారండి. 14% మాత్రమే మహిళలు అనేది శాసనసభల్లో ఉంటున్నారు. కానీ ఈ బిల్లు వల్ల సుమారుగా 33% మందికి 33% మందికి రిజర్వేషన్ కల్పించాలనేది ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం. బిల్లు ఇప్పుడు చట్టంగా మారడం అనేది జరిగింది. ఈ 128వ సవరణ బిల్లు, 128 సవరణ బిల్లు, అలాగే 106th అమెండ్మెంట్, 106వ అమెండ్మెంట్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఈ బిల్లుకి ఏం పేరు పెట్టారంటే నారీ శక్తి వందన్ అధినియం అని పెట్టి యొక్క పేరు పెట్టడం అనేది జరిగింది. ఈ బిల్లుని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లుని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. తర్వాత మనకి ఈ బిల్లు లోక్సభలో మొదట ఆమోదించిన తర్వాత 2023 సెప్టెంబర్ 20న లోక్సభ, తర్వాత రాజ్యసభలో సెప్టెంబర్ 21, తర్వాత రాష్ట్రపతి 2023 సెప్టెంబర్ 28న దీనికి ఆమోదం తెలపడం అనేది, ఈ బిల్లుకి ఆమోదం తెలపడం తర్వాత ఇది చట్టంగా మారడం అనేది జరిగింది. కాబట్టి లోక్సభ ఎప్పుడు ఆమోదించింది, రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది, తర్వాత మనకి రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు అని చెప్పేసానంటే 2023 సెప్టెంబర్ 28న ఆమోదించడం అనేది జరిగింది. ఆమోదించిన తర్వాత ఒక కొత్త ఆర్టికల్ యాడ్ అవ్వడం జరిగింది. ఏంటంటే 334 క్లాజ్ ఏ అనే దాన్ని బాగా గుర్తుంచుకోవాలి. 334 క్లాజ్ ఏ అనే ఒక ఆర్టికల్ని, ఒక క్లాజ్ని కొత్తగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క బిల్లు చట్టంగా మారింది. ఇవి రిజర్వేషన్ ఎంతకాలం వీళ్ళకి అమల్లో ఉంటుందంటే 15 years పాటు అమల్లోకి ఉంటుంది. తర్వాత అవసరమైతే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ మనకి పురుషులతో సమానంగా స్త్రీలు కూడా సమానమైన హోదా వచ్చేసింది అనుకున్నప్పుడు దాన్ని మనం తీసేయచ్చు. కానీ అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ యొక్క కాల వ్యవధి ఎంత అంటే, ఈ యొక్క చట్టం యొక్క కాల వ్యవధి 15 yearsగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మరలా పెంచవచ్చు. అలాగే రిజర్వేషన్ కూడా అలాగే ప్రతి 10 yearsకి పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాగే బిల్లు ఉన్నటువంటి అంశాలను కూడా పెంచవచ్చు. సరే, ఏది ఏమైనప్పుడు కూడా క్లాజ్ 33(4) ఏ అనేది చాలా మనకి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకి లోక్సభ, రాజ్యసభ దాంట్లో మొత్తం ఓటింగ్లో పాల్గొన్నటువంటి వాళ్ళు 456 మెంబర్స్ ఈ ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. 456 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. దాంట్లో 454 మంది ఈ మహిళా బిల్లుకి మనకి ఓటింగ్లో పాజిటివ్గా ఓట్ చేయడం అనేది జరిగింది. 454 ఇద్దరు మాత్రం వ్యతిరేకించారు. వాళ్ళు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరియు ఇక్కడ మనకి ఔరంగాబాద్ ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ వీళ్ళిద్దరూ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకత తెలపడం అనేది జరిగింది. తర్వాత ఇక మనకి
ఈ యొక్క బిల్ అంతా కూడా తర్వాత చట్టంగా మారడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకా మనకి ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క బిల్ రాజ్యసభలో మనకి ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ఈ యొక్క బిల్లు యొక్క అంశాన్ని చట్టాన్ని ప్రకటించారు. ఈ రిజర్వేషన్ మాత్రం కోటా యొక్క అమలు అయ్యేది 33% అనేది రిజర్వేషన్ మాత్రం అమలు అయ్యేది మాత్రం 2029 ఎన్నికల సమయంలోనని చెప్పేసి కేంద్రం చాలా క్లియర్ కట్గా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఇది ఎప్పటి నుంచి అమల్లో వస్తుంది అని చెప్పేసారంటే 2029 ఎలక్షన్ నుంచి ఇది అమల్లోకి రావడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఈ బిల్లు ఉన్నటువంటి ముఖ్యాంశాలు కనుక చూసుకున్నట్లయితే లోక్సభ శాసనసభలో 33% సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఈ సీట్లని భర్తీ చేయడం అనేది జరుగుతుంది. రాజ్యసభలో కానీ శాసన మండలిలో కానీ ఈ రిజర్వేషన్లు వర్తించవు. వారికి ఈ రిజర్వేషన్ అనేది వర్తించదు. తర్వాత మహిళల కోటాలో 3వ వంతు సీట్లు ఎస్సీలు మరియు ఎస్టీలకు కేటాయించాలి. బీసీలకు ఉండదు, మళ్ళా బీసీలకు ఎటువంటి రిజర్వేషన్ లేదు. కాబట్టి మహిళల కోటాలో 3వ వంతు 1/3 ఎస్సీలు మరియు ఎస్టీలకి కేటాయించడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏమంటారంటే పాయింట్, నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారి మహిళల రిజర్వ్డ్ సీట్లు రొటేషన్ పద్ధతిలో మారుతూ ఉంటాయి. ఒక ప్రాంతంలో ఒకసారి, ఒక ప్రాంతంలో ఒకసారి, ఒక ప్రాంతంలో ఒకసారి రొటేషన్ పద్ధతిలో మారడం అనేది జరుగుతుంటుంది. బిల్లులో ఓబీసీ ఇతర వెనుకబడిన కులాలను చేర్చడం ఎలాంటి ప్రస్తావన లేదు. ఓబీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వ్డ్ వర్గాలు ఉండవు. బీసీ కానీ ఓబీసీ కానీ ఎటువంటి రిజర్వేషన్ ఉండదు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ మహిళలకు మాత్రమే మొత్తం మహిళల్లో 1/3 వాళ్ళు ఉండాలి. తర్వాత ఆంగ్లో ఇండియన్ మహిళలకు కూడా ఎటువంటి ప్రత్యేకమైనటువంటి రిజర్వ్ ఉండవు. అసలు ఆంగ్లో ఇండియన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ మనకు తీసేయడం జరిగింది. అయినప్పుడు కూడా వాళ్ళకి ప్రత్యేకమైన రిజర్వేషన్ అనేది ఏమి కూడా ఉండదు. నెక్స్ట్ ఇంకేంటంటే మనకి ప్రస్తుతం లోక్సభలో రాష్ట్రాల యొక్క శాసనసభల్లో సుమారుగా నేను ఇందాక చెప్పాను 14% వరకు మనకి రిజర్వేషన్ అప్రాక్సిమేట్గా 14% వరకు ఉన్నది. ఇప్పుడు లోక్సభలో చూసుకున్నట్లయితే మనకి 542 మొత్తం మెంబర్స్ 542లో 78 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. 78 మాత్రమే ఉన్నారు. అదేవిధంగా మనకి రాజ్యసభలో 224 ఉంటే మహిళలు మాత్రం 24 మెంబర్స్ మాత్రమే మహిళలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకి రాబోయే రోజుల్లో మహిళల యొక్క ఎంపీల స్థానాలని విపరీతంగా పెరగడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క చట్టం కనుక మనకి 2029 నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రాల యొక్క శాసనసభల్లో కానీ పార్లమెంట్లో అంటే మనకి లోక్సభలో కానీ మహిళల యొక్క ప్రాతినిధ్యం అనేది విపరీతంగా పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 పాయింట్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా 3 అంశాలు కూడా మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. కాబట్టి మీరు వాటి మీద ఫోకస్ పెట్టండి. గిరిజన వ్యవహారాల సవరణ బిల్లు 2024 ఆ బిల్లు గురించి చూసుకోండి. తర్వాత మనకి కేశవానంద భారతి కేసుకు 50 సంవత్సరాలు నిన్నాయి, అదొకటి ఇంపార్టెంట్, అదొకటి గుర్తుంచుకోండి. తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుకి పార్లమెంటు ఆమోదం తెలపడం, దానికి పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా తప్పనిసరిగా తెలుసుకోండి. ఇంకొకటి ఇక్కడ మనకి ఏమైతే టాపిక్ చెప్తున్నామో వాటికి నేను చెప్పేది కాకుండా ఇంకా మీరు కొంత జోడించి మీరు ఇంకా దాన్ని 360 డిగ్రీస్ దాని గురించి మ్యాటర్ గ్యాదర్ చేయండి. టాపిక్ అయితే మాత్రం ఎక్సలెంట్ టాపిక్స్, మీరు తప్పనిసరిగా వీటిని వినండి, నోట్స్ రూపంలో రాయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ యొక్క డేటాని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.